నమస్కారం. హాయ్ ధర్మవరం న్యూస్ కి స్వాగతం. ధర్మవరం లక్ష్మీ చెన్నకేశవపురం లయన్స్ క్లబ్ నందు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఎం వేణుగోపాలాచార్యులు, కార్యదర్శిగా ఆకులేటి రమేష్ బాబు, కోశాధికారిగా ఉలవల నాగేంద్ర, 1వ ఉపాధ్యక్షులుగా ప్రసాద్, 2వ ఉపాధ్యక్షులుగా జగదీశ్వర ప్రసాద్, 3వ ఉపాధ్యక్షులుగా పుట్లూరు నరసింహులు, క్లబ్ సర్వీస్ చైర్మన్గా కొత్త శ్రీరాములు, మెంబర్షిప్ చైర్మన్గా వెంకటేష్ కుమార్, క్లబ్ అడ్మినిస్ట్రేటర్గా రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. లయన్స్ క్లబ్ ధర్మవరం పెద్దల ఆలోచనల ప్రకారం మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, పెద్దలు సూచించిన మార్గంలో మనకు బీదవాళ్లకు సమాజంలో మనకు మన బాధ్యత ఎంతుందన్నటువంటి అవకాశాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కంటి వెలుగు, కంటి చూపును కలిగించడంలో లయన్స్ క్లబ్ ప్రపంచంలోనే ఉన్నత స్థానాన్ని పొందినటువంటి ఒక ఇంటర్నేషనల్ సంస్థ. ఇతరత్ర ఇంకా సేవా కార్యక్రమాలు ఏమున్నా కూడా పెద్దల అనుమతితో, పెద్దల యొక్క సమాలోచనతో మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెద్దల యొక్క సహకారం ఉంటే మరిన్ని మంచి కార్యక్రమాలు మనం ముందుకు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. డాక్టర్లు తీసుకెళ్లి అక్కడ చెకప్ చేసి, అక్కడి నుంచి పూర్ పీపుల్ ఇక్కడికి లిఫ్ట్ చేసి, ఇక్కడ ఆపరేషన్ చేసి, వారికి మందులు ఇచ్చి మరియు భోజన సౌకర్యం ఏర్పాటు చేసి తిరిగి వాళ్ళ ప్లేసెస్ మేము లిఫ్ట్ చేస్తాము. ఈ సేవా కార్యక్రమం ఎంతో గణనీయంగా ఇప్పటికీ ఎన్నో చేస్తున్నాం. ధర్మవరం లయన్స్ క్లబ్, లయన్స్ హాస్పిటల్ అంటే మన అనంతపూర్ డిస్టిక్ లో ఎన్నో సేవా కార్యక్రమాలు, లయన్స్ ఐ క్యాంపులు, తర్వాత ఫ్రీ ఐ క్యాంపులు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి సర్వీసులు ఇచ్చాం. ఇవే కాకుండా మెడికల్ క్యాంపులు, హెల్త్ క్యాంపులు, తర్వాత వెటర్నరీ క్యాంపులు, తర్వాత ఈ సేవా కార్యక్రమాలు అన్ని చేస్తూ రక్తదాన శిబిరాలు, ఇలాంటివన్నీ ఎన్నో క్యాంపులు చేస్తూ ప్రజలకు ఎంతో మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. దీనన్నిటికీ కారణము ఎంతో మంది లైన్ మిత్రుల సహకారంతో పాటు టౌన్ లో ఉన్నటువంటి పుర ప్రముఖులు వాళ్ళ దాతల వల్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. హాస్పిటల్ నిర్మాణం కొరకు గతంలో లయన్ వెంకటస్వామి గారు, గూడూరు నాగయ్య గారు, వాళ్ళ ఫ్యామిలీ, అనేక పట్టణ ప్రముఖులు గవర్నమెంట్ సహకారంతో హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది గత 20 ఏళ్ల కిందట. అప్పటి నుండి ఇప్పటి వరకు హాస్పిటల్లో దాదాపుగా హాస్పిటల్ నిర్మాణం అయిన తర్వాత 30,000 ఆపరేషన్లు హాస్పిటల్లోనే జరిగింది. అదే కాక బయట చేసిన ఆపరేషన్లో పోలిస్తే దాదాపు 70,000 ఆపరేషన్లు ఇక్కడ చేయడం జరిగింది.